వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెజెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. సో చాలా మంది బెదిరిస్తూ ఉంటారు, ఈ చెక్ బౌన్స్ కేసు వేసి మిమ్మల్ని అరెస్ట్ చేయిస్తాను అని. నిజంగా చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ చేస్తారా? అంటే ఈ సాధారణ పబ్లిక్ ఏంటంటే జనరల్గా ఎక్కడన్నా వీళ్ళ పదాలు వాళ్ళ నిత్య జీవితంలో ఎవడన్నా పైసలు ఇవ్వాల్సి వచ్చినప్పుడు వాళ్ళ చెక్కు మన దగ్గర ఉంటే చెక్ బౌన్స్ కేసులో నిన్ను అరెస్ట్ చేయిస్తానే పదం వాడుతుంటారు. చెక్ బౌన్స్ కేసు వేసి నిన్ను అరెస్ట్ చేయిస్తానే పదం వాడుతుంటారు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెక్ బౌన్స్ కేసు అనేది క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం నడిచే కేసు తప్ప అది క్రిమినల్ కేసు కాదు. ఓకే, ఇక్కడ రెండు పద్ధతులు ఉంటాయి. క్రిమినల్ కేసు అంటేనేమో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎఫ్ఐఆర్ చేసి నడిపించేదాన్ని మనం క్రిమినల్ కేసు అంటాం. కానీ చెక్ బౌన్స్ కేసు అనేది క్రిమినల్ కేసు కాదు, క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం నడిచే కేసు అది. సో చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అనేది అంటే చెక్ బౌన్స్ కావటం వల్ల అరెస్ట్ అనేది ఉండదు. జనరల్గా చెక్ బౌన్స్ కేసులో పోలీసుల జోక్యం ఉండదు. చెక్ బౌన్స్ కేసులో జనరల్గా పోలీస్ జోక్యం ఉండదు. కానీ చెక్ బౌన్స్ కేసులో ఏమవుతుంది ఏంటంటే నువ్వు చెక్ బౌన్స్ కేసు కోర్టులో వేసుకున్న తర్వాత నువ్వు కోర్టుకు అటెండ్ కాని పక్షంలో కోర్టు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసే అధికారం కోర్టుకు ఉంటుంది. ఓకే, అప్పుడు ఆ ఎన్బిడబ్ల్యూ అరెస్ట్ చేసి ఆ ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసినప్పుడు ఆ ఎన్బిడబ్ల్యూని బేస్ చేసుకొని నిన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టే అధికారం పోలీసుకు ఉంటుంది తప్ప డైరెక్ట్ చెక్ బౌన్స్ కేసులో పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు చెక్ బౌన్స్ కేసు అయిపోయింది, నాకు చెక్ బౌన్స్ అయింది, వాడిని అరెస్ట్ చేసేయండి అనికి లేదు. సో ఎన్బిడబ్ల్యూ అంటే నాన్ బెయిలబుల్ వారెంట్. అంటే ఈ క్రిమినల్ కేసులలో ఎవరైనా ఒక వ్యక్తి కోర్టు పిలిచినప్పుడు రాకపోతే, క్రిమినల్ కేసులలో ఎప్పుడన్నా కోర్టు పిలిచినప్పుడు రాకపోతే కోర్టుకు ఆ పవర్ ఉంటుంది, ఎన్బిడబ్ల్యూ చేసే పవర్ ఉంటుంది. అంటే నువ్వు కంపల్సరీ వాడిని అతన్ని తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెట్టండి అనే ఒక అధికారాన్ని పోలీసుకి ఇవ్వడాన్ని ఎన్బిడబ్ల్యూ అంటాం. దాని తర్వాత కోర్టులు ముంగట ప్రవేశపెట్టిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి అనేది కోర్టు విల్ డిసైడ్. నువ్వు ఎందుకు రాలేదు కోర్టుకి అనేది అడుగుతుంది కోర్టు. అడిగినప్పుడు కనుక నువ్వు సఫిషియంట్ కాజ్ చూపించగలిగితే డెఫినెట్లీ కోర్టు నమ్మితే నిన్ను వదిలిపెట్టేస్తుంది. కోర్టు గనక నువ్వు ఇంటెన్షనల్గా రాలేదు, కోర్టు పిలిచినా కూడా నువ్వు ఇంటెన్షన్ రాలేదు అనేది కోర్టు కనుక ఫీల్ అయింది అనుకో, నిన్ను జైలుకు పంపించే అధికారం కోర్టుకుంటుంది. అది కాబట్టి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చెక్ బౌన్స్ కేసులో చెక్ బౌన్స్ అయితే అరెస్ట్ చేయరు. చెక్ బౌన్స్ కేసులో 2 సార్లు అరెస్ట్ అవుతారు. ఎప్పుడు కోర్టు నుంచి సమన్స్ వచ్చిన తర్వాతనో లేకపోతే కోర్టు కేసు పెండింగ్లో ఉన్నప్పుడు నువ్వు కోర్టుని కనుక నెగ్లెక్ట్ చేస్తే నీకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ చెక్ బౌన్స్ కేసులో నువ్వు ఓడిపోయి నువ్వు కంపల్సరీ పైసలు కట్టాల్సిందే అన్నప్పుడు నువ్వు కట్టకపోతే నిన్ను జైలుకు పంపించే అధికారం ఉంటుంది కోర్టుకి. అంతే తప్ప డైరెక్ట్ చెక్ బౌన్స్ కేసు ఎప్పుడు కూడా పోలీసు వాళ్ళు డైరెక్ట్ ట్యాకిల్ చేయడానికి లేదు. చెక్ బౌన్స్ కేసు అనేది డైరెక్ట్ కోర్టు ద్వారానే చేయాలా. రైట్, థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.